హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజీఎన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే లెర్న్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ విత్ పీజీఎన్ సెకండ్ క్లాస్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం అప్లోడ్ చేసినామంటే అసలుకి స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ ఎవరైనా కానీ మనము ఎందుకు సేవింగ్స్ చేయాలి, లేకపోతే వాటిని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ అయితే ఇచ్చినాము. దాంట్లో మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి. అవి డెఫినెట్గా మీకు ఎక్కడో చోట అయితే యూస్ఫుల్ అయితే అవుతాయి. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే పైన ఐకార్డ్స్లో అట్లానే కింద కామెంట్ సెక్షన్లో మా డిస్క్రిప్షన్లో అయితే దాని లింక్స్ ఇస్తా. సేమ్ ఇదే ప్లేలిస్ట్లో ఆ వీడియో అయితే ఉంటుంది. ఫస్ట్ది అది చూడండి, ఆ తర్వాత అయితే ఈ వీడియో చూడండి. ఇది మొత్తము మనది ఫైనాన్షియల్ సిరీస్. దీంట్లో మనకి ఇంకా అనేక వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. ఏమేమి ఉంటాయి క్విక్గా ఒకసారి చూద్దాము. బేసిక్స్ నుంచి అసలుకి జీరో నుంచి ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే అసలుకి ఏమీ తెలియదు. అయినా కానీ పర్లేదు, జీరో నుంచి మనము ఎక్స్పర్ట్ వరకు అయితే ఈ పర్టికులర్ కమింగ్ వీడియోస్లో మనం నేర్చుకుంటాము. వన్ బై వన్ అట్లాగా. సో దీంట్లో భాగంగా మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లాగా ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ కమింగ్ వీడియోస్లో మనం అయితే మాట్లాడుకుంటాము. సెకండ్ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే వై డూ వి ఆల్ నీడ్ టు ఇన్వెస్ట్, అసలు మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్విక్గా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి నేను అసలుకి స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి బేసిక్ టెర్మినాలజీ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ ఇన్ ద సెన్స్ మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏమేమి పదాలు వాడతాము, వాటి మీనింగ్స్ ఏంటివి, అట్లనే స్టాక్ మార్కెట్లో మనం ఏమేమి పదాలు వాడతాము, వాటి మీనింగ్స్ ఏంటివి, ఫస్ట్ బేసిక్ టెర్మినాలజీ తెలియాలి. అవి తెలిసినప్పుడే మనకి సింపుల్గా ఉంటుంది. ఫర్దర్గా మనం నేర్చుకుంటున్నప్పుడు కానీ లేకపోతే ప్రాక్టికల్గా మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ. అట్లా కాకుండా మనం డైరెక్ట్ కాన్సెప్ట్లోకి కనుక వెళ్ళిపోయినట్లయితే ఇన్ కేస్ నువ్వు రేపు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ నీకు ఏదైనా కొత్త పదాలు వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ అక్కడ స్టక్ అయిపోతావు, నువ్వు అక్కడి నుంచి మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి కమింగ్ వీడియోలో మనము థర్డ్ వీడియోలో అయితే మనము స్టాక్ మార్కెట్ అట్లానే మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా ఫైనాన్షియల్ రిలేటెడ్ మొత్తంగా మనం ఉన్నటువంటి బేసిక్ టెర్మినాలజీస్ అయితే చూద్దాము. అంటిల్ దెన్ ఈ వీడియోలో అయితే మనము వై డు వి ఆల్ నీడ్ టు ఇన్వెస్ట్, అసలుకి మనం అందరము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి అయితే మాట్లాడదాము. చాలా అంటే చాలా క్లియర్గా చెప్తున్నా. నువ్వు స్టూడెంట్ కావచ్చు, లేకపోతే ఒక 30 years ఉండొచ్చు, జాబ్ చేస్తుండొచ్చు, లేకపోతే అంతకన్నా ఇంకా నువ్వు జాబ్ కోసం వెతుక్కుంటున్న రీజన్ ఏదైనా కానివ్వండి, నీ ఎంత ఏజ్ ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ అయితే కంపల్సరీగా అయితే చేయాలి. అది నువ్వైనా నేనైనా ఇంకొకళ్ళు ఎవరైనా కానీ. అట్లా అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తున్నా కదని మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పట్లేదు. అనేక మార్గాలు ఉన్నవి. లైక్ నువ్వు ఒక ల్యాండ్ కొంటున్నా, లేదా రియల్ ఎస్టేట్ అయినా కానీ, లేకపోతే నువ్వు ఎక్కడో ఒక చోట ఒక బిజినెస్ పెడుతున్నా యాజ్ ఎ బిజినెస్గా అయినా కానీ, ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంటే. నీకు ఏదైతే ఒక దాంట్లో నువ్వు నీ స్కిల్ని నమ్ముకొని లేకపోతే నీ టాలెంట్ని నమ్ముకొని నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అది నీకు తిరిగి రిటర్న్స్ వస్తాయి అనుకున్న ప్రతిదీ కూడా అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇట్లాగా రీజన్ ఏదైనా కానీ, లేకపోతే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న ప్లేస్ ఏదైనా కానివ్వండి, నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్ అయితే చేయాలి పక్కాగా అది. సో మన ఫర్దర్ లైఫ్ ఏదైతే ఇప్పటి నుంచి నెక్స్ట్ కమింగ్ ఉన్నటువంటి లైఫ్ మొత్తం సెక్యూర్గా అట్లానే వెల్ ప్లాన్డ్గా ఉండాలంటే ఖచ్చితంగా అయితే మనము ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సిందే. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు మనం అందరము కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి. లెట్స్ సే జస్ట్ ఇమాజిన్, మీరు ఇక్కడ ఏ అనే పర్సన్ ఒకళ్ళు, బి అనే పర్సన్ ఒకళ్ళు ఉన్నారు. ఏ నేమ్ వచ్చేసరికి రవి అనుకోండి, జస్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రమే. బి నేమ్ వచ్చేసరికి రాము అనుకోండి. ఇమాజిన్ మీరు వీళ్ళిద్దరూ 2020లో ఉన్నారని, అంటే ఒక 5 years బ్యాక్ ఉన్నారని అనుకోండి. లెట్స్ సే నేను ఇద్దరికి ఒక 1 lakh rupees కనుక కార్పస్ ఇచ్చినట్లయితే, అంటే ఒక 1 lakh rupees మనీ ఉన్నాయని ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు రవి దగ్గర ఒక 1 lakh rupees ఉన్నవి, అట్లానే మన రాము దగ్గర కూడా 1 lakh rupees అయితే ఉన్నవి. ఇది 2020లో అని ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు రవి ఏం చేసిందంటే కొంచెము రిస్క్ తీసుకొని, అంటే లిటిల్ బిట్ రిస్క్ తీసుకొని, రవి ఆ ఉన్నటువంటి 1 lakhని డివైడ్గా చేసుకొని లెట్స్ సే ఒక 70% మ్యూచువల్ ఫండ్స్లో. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటిది అని తెలియని వాళ్ళు ప్రీవియస్ వీడియో అయితే చూడండి, దాంట్లో బేసిక్ అయితే ఉంది కంపల్సరీగా. అట్లానే ఒక 20% వచ్చేసరికి స్టాక్ మార్కెట్లో, అట్లానే ఇంకొక 10% వచ్చేసరికి తనకి నచ్చినటువంటి ఏదైనా కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి, లేకపోతే గోల్డ్లో కానివ్వండి, లేకపోతే మన గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేశాడని ఇమాజిన్ చేసుకుందాము. ఓవరాల్గా ఇది తనకున్నటువంటి 1 lakhని ఈ విధంగా డైవర్సిఫై అయితే చేసిండు. అట్లా కాకుండా ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి రాము మాత్రం తను కొంచెం భయపడి మనీ లైక్ పోతాయేమో అని చెప్పేసి రిస్క్ తీసుకోలేక తనకున్నటువంటి మనీని మొత్తం సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచుకున్నాడు.
తర్వాత కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందని ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ ఏదైనా ఓన్లీ ఉంటే సేవింగ్స్ అకౌంట్స్‌లో ఉన్నవి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఉన్నాయి అని అనుకుందాము. ఇప్పుడు మనము 2025లో ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళిద్దరి దగ్గర ఎవరెవరి దగ్గర ఎంత మనీ ఉందో చూద్దాము. లెట్స్ సే రవి ఇచ్చినటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తంలో యావరేజ్‌గా నేను చెప్తున్నాను. యావరేజ్‌గా ఎవ్రీ ఇయర్ 10% రిటర్న్స్ వచ్చినాయి అనుకుందాము. లైక్ తనకి ఇన్వెస్ట్‌మెంట్ చేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో గానివ్వండి, లేకపోతే తనకి ఇన్వెస్ట్‌మెంట్ చేసినటువంటి మ్యూచువల్ ఫండ్స్‌లో గానివ్వండి, ఇంకా ఏమైనా గాని రిమైనింగ్ స్టాక్ మార్కెట్ ఇట్లాగా ఏదైనా గాని మొత్తం కలుపుకొని జస్ట్ బేసిక్ నేను చెప్తున్నా. మినిమమ్ యావరేజ్‌గా 10% అనుకుందాము. అప్పుడు మనకి 1,00,000కి 10% అంటే 10,000 రూపీస్. అట్లా 10,000 రూపీస్ మనకి 5 ఇయర్స్ కాబట్టి ఇప్పుడు రవి దగ్గర ఉన్నటువంటి టోటల్ కార్పస్ వచ్చేసరికి అంటే తన క్యాపిటల్ మొత్తం వచ్చేసరికి 1.5 లాక్ అయితే అవుతది. ఇప్పుడు సేమ్ అదే దగ్గర రాము దగ్గర చూసుకుంటే సేవింగ్స్ అకౌంట్‌లో ఉంటే నీకు నిల్లు నువ్వు వాడుకుంటావు. లేకపోతే ఇంకా ఆ ఖర్చులని, ఈ ఖర్చులని ఈజీ యాక్సెస్ కాబట్టి లిక్విడిటీ ఎక్కువ ఉంటది కాబట్టి మనము సింపుల్‌గా ఎక్స్‌పెండిచర్ చేస్తాము. ఉన్నటువంటి 1 లాక్ కూడా ఇంకా తగ్గిపోయేదానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నవి. ఇన్ కేస్ అట్లా కాదనుకున్నా గానీ లెట్స్ సే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా అనుకున్నా గానీ లేకపోతే ఒక సమ్‌వేర్ అరౌండ్ యావరేజ్‌గా 6% ఇంట్రెస్ట్ అనుకోండి. ఇది రాము చేసింది. ఇప్పుడు రాము దగ్గర ఓవరాల్‌గా ఎంత ఉంటవి? ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత 2025లో చూసుకున్నట్లయితే లెట్స్ సే మొత్తము 50-50 అనుకుందాము. సగం సేవింగ్స్‌లో ఉంచుకుంటూ వితౌట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇక్కడ 50% డిపాజిట్ చేసినా మనకప్పుడు తన సమ్‌వేర్ అరౌండ్ ఇతని దగ్గర ఉండే కార్పస్ 1,20,000 గాని, లేకపోతే 1.5 గాని ఇట్లాగా కొంచెం ఒక 5,000 అటు ఇటుగా ఎస్టిమేటెడ్ యావరేజ్ ఇంత అమౌంట్ అయితే ఉంటది. ఇప్పుడు ఏదైతే మనకి 2020లో ఒక బైక్ కొనాలనుకుంటే 1 లాక్ ఉందనుకుందాము. కానీ ఇప్పుడు సేమ్ బైక్ అనేది 2025కి 1 లాక్ అయితే ఉండదు. కంపల్సరీగా దానికి ఉన్నటువంటి పార్ట్స్ గాని, మెయింటెనెన్స్ గాని లేకపోతే ప్రతిదీ ఇన్‌ఫ్లేషన్ వల్ల పెరిగిపోతది కాబట్టి ఆ బైక్ కాస్ట్ కూడా 2025కి వచ్చేసరికి అది ఇప్పుడు 1.5 లాక్ అయితే అయిందని ఇమాజిన్ చేసుకుందాము. ఇప్పుడు వీళ్ళిద్దరి డ్రీమ్ అయింది ఏదర్ రాము గాని లేకపోతే రవి గాని ఈ బైక్‌ని కొనుక్కోవాలనుకున్నారనుకోండి. ఇప్పుడు సేమ్ 2025లో కూడా తను బైక్ కొనాలంటే ఆ బైక్‌ని 1.5 లాక్స్ ఇతని దగ్గర ఉంటది. తన ఓన్ మనీ 1 లాక్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా వచ్చినటువంటి 50,000 ఎక్స్‌ట్రా అమౌంట్ కలుపుకొని తన చేతిలో డబ్బులు రూపాయి కూడా పెట్టకుండా అదే బైక్‌ని 2025లో కూడా తను ఈజీగా అయితే కొనుక్కోవచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు రాము కేసుకొచ్చారనుకోండి. రాము బైక్ కొనాలంటే ఏం చేయాలి? తన దగ్గర ఉన్న మనీ సరిపోదు కాబట్టి ఉంటే అప్పు తీసుకురావాలి. లేకపోతే ఇంకా ఏదైనా గాని తన చేతిలో ఉన్న మనీని కొంత అమౌంట్‌ని పెట్టి తీసుకోవాలి. అర్థమైంది కదా! సింపుల్‌గా చాలా అంటే చాలా సింపుల్‌గా చెప్పాలంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది, రిటర్న్స్ అనేది ఒక ఎయిత్ వండర్. మనకది తెలీదు. ఇనీషియల్‌గా మీకు చాలా తక్కువ రిటర్న్స్ వస్తవి. కానీ నువ్వు లాంగ్ టర్మ్ చూసుకున్నట్లయితే నేనిక్కడ దేన్ని గూడా లైక్ ట్రేడింగ్‌ని దాన్నేం ప్రమోట్ చేయట్లేదు. మనం లైఫ్‌ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, మనం ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్న దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో, ఇప్పుడు మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత నువ్వు చేసినటువంటి ఇన్వెస్ట్‌మెంట్‌కి గాను నీకు రిటర్న్స్ పరంగా హ్యూజ్ అమౌంట్‌లో వెల్త్ అయితే నీకు జనరేట్ అయితే అవుతది. అందుకని చెప్పేసి మీ దగ్గర ఉన్న డబ్బులు అది రూ. 100 గానివ్వండి, 500 గానివ్వండి, లేకపోతే 10,000 గానివ్వండి, ఇట్లా సేవింగ్స్ అకౌంట్స్‌లో ఫ్రీగా అయితే ఉంచొద్దు. అట్లా ఖాళీగా అయితే వాటిల్ని కూర్చోబెట్టొద్దు. లేకపోతే ఇంకా ఈ జనరేషన్‌లో గూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా బెటర్‌గా రిటర్న్స్ వచ్చేవి, సింపుల్‌గా వచ్చేటువంటివి చాలా మార్గాలైతే ఉన్నవి. కొంచెం రీసెర్చ్ చేసి, కొంచెం నాలెడ్జ్ తెలుసుకొని, లిటిల్ బిట్ రిస్క్ తీసుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ గనక చేసినట్లయితే 100కి 100% మనం పాస్ట్‌లో చూసుకున్నట్లయితే 1970 నుంచి ఇప్పటి వరకు గూడా లైక్ మ్యూచువల్ ఫండ్స్ అనుకుందాం. బేసిక్ నువ్వు స్టాక్ మార్కెట్ దగ్గరకు గూడా ఎళ్ళొద్దు. మ్యూచువల్ ఫండ్స్‌ని తీసుకుందాము. అసలకి ఆ మ్యూచువల్ ఫండ్స్‌లో చూసుకున్నా గానీ నీకు అప్పుడప్పుడు తగ్గుతుంటవి. నేను ప్రతిసారి గూడా నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేసేయండి. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ప్రతిసారి మీకు ప్రతిసారి ప్రాఫిట్ ఇట్లా గ్రాఫ్ అనేది పెరుగుకుంటూ ఎళ్ళిపోయిద్దని నేను చెప్పట్లేదు. కొన్నిసార్లు అప్స్ ఉంటవి, డౌన్స్ ఉంటవి. కానీ ఎండ్ ఆఫ్ ద ఇయర్‌కి ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మీకు ఎంతో కొంత ప్రాఫిట్ అయితే మీరైతే ఎండ్ అయితే అవుతది. సో, అది ఈ విధంగా నేను మీకు చెప్పాలనుకుంటుంది. స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. అది 100 గాని, లేకపోతే 500 గాని, 10,000 గాని మీకు ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు నువ్వేం చేయాలంటే, నువ్వు సాలరీ ఎర్న్ చేస్తున్నా, లేకపోతే ఒక బిజినెస్ ఎర్న్ చేస్తున్నా ఏదైనా గాని నువ్వు ఒక ఫార్ములానైతే ఫాలో అవ్వండి. నేను ఇది ఒక చోట యూట్యూబ్‌లో అయితే విన్నా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నీ ఇన్‌కము మైనస్ ఎక్స్‌పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్. ఇది రాంగ్. ఇట్లా చేయొద్దు. అంటే ఫార్ములా రిలేటెడ్‌గా ఇవన్నీ కరెక్టే. కానీ నీకు దీనివల్ల కొంచెం నష్టం జరుగుతది. అట్లా గాకుండా నీ ఫార్ములా ఎలా ఉండాలంటే ఇన్‌కము మైనస్ సేవింగ్స్
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అయి ఉండాలి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నీకు ఒక 30,000 వస్తున్నాయి అనుకోండి. ఆ 30,000లో నువ్వు నీ ఖర్చులకైతే ఏదైతే ఒక 20,000 వాడుతున్నావు, ఖర్చు పెట్టుకుంటున్నావు అనుకోండి. మిగిలిన నీకు ఈ 10,000 అనేవి సేవింగ్స్ అయి ఉండకూడదు. అట్లా కాకుండా నీకు ఎట్లా ఉండాలంటే నీకు వచ్చినటువంటి 30,000లో సేవింగ్స్కి ఎంత అని చెప్పేసి లెట్స్ ఒక 15K అనుకోండి. 15K తీసేసిన తర్వాత ఈ రిమైనింగ్ 15K నీ ఎక్స్పెండిచర్గా అయితే ఉండాలి. ఇట్లా 15K మాత్రమే నీ ఎక్స్పెండిచర్గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే నీ అన్నెసెసరీ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా తగ్గిపోతవి. అట్లా కాకుండా ఇక్కడ ఫస్ట్ కేసులో చూసుకున్నట్లయితే నీకు ఏమవుద్దంటే నువ్వు ఫస్ట్ ఏమనుకుంటున్నావు, నువ్వు శాలరీ సంపాదిస్తున్నావు, నీకు ఎంతైతే కావాలో అంత ఖర్చు పెట్టుకుంటున్నావు, మిగిలింది సేవింగ్స్ అనుకుంటున్నావు. ఈ నెలలో నీకు 20,000 ఖర్చు అయింది, రేపటి నెలలో ఇంకొక ఫోన్ కొనుక్కున్నా, లేకపోతే ఇంకోటి ఏదైనా చిన్న బడ్జెట్ ఇష్యూ ఒకటి కొంచెం రిలేటెడ్ పెద్దది వచ్చిందంటే నీకు అప్పుడు ఈ 10,000 కూడా నీకు సేవింగ్స్ అయితే మిగలవు. మొత్తం వచ్చినటువంటి 30,000లో 30,000 కూడా నీకు ఎక్స్పెండిచర్ కింద అయితే అయిపోతాయి. సో నా సజెషన్ ఏంటంటే ఎవరు కూడా దీన్ని అయితే ఫాలో అవ్వద్దు. సరే అది తక్కువ కానివ్వండి, మీకు వస్తున్న శాలరీ 100 రూపీస్ అవ్వనివ్వండి, 1 lakh అయినా అవ్వనివ్వండి, అది అమౌంట్ ఎంతైనా కానివ్వండి, ఫస్ట్ వచ్చేసరికి నీ ఇన్కమ్ని ప్రాపర్గా అంటే ఇంక్రిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దట్స్ వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత నీకు వచ్చినటువంటి ఇన్కమ్లో మైనస్ సేవింగ్స్, నీకంటూ ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, లైక్ నువ్వు 10,000 సంపాదిస్తే దాంట్లో ఒక 5,000 సేవ్ చేయాలా, లేకపోతే నువ్వు 50,000 సంపాదిస్తే దాంట్లో 30,000 సేవ్ చేయాలా, అది నీ ఇష్టము. లేకపోతే నువ్వు 50,000 సంపాదిస్తే 10,000 సేవ్ చేసుకుంటావా, కంప్లీట్లీ దట్స్ అప్ టు యూ. నీకున్నటువంటి కెరియర్ గ్రోత్ని, లేకపోతే నీకున్నటువంటి కెరియర్లో డ్రీమ్స్ని, ఒక ఇల్లు కొనాలా, కారు కొనాలా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఒక ల్యాండ్ కొనాలని నీకున్నటువంటి డ్రీమ్స్ని బట్టి నీ సేవింగ్స్ని అయితే మీరు ముందే ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా మీ ఎక్స్పెండెస్ని మీరైతే చేంజ్ అయితే చేసుకోండి, మార్చుకోండి. 10,000 ఖర్చు అయ్యే చోట 8,000 ఎక్స్పెండ్ చేయండి, రిమైనింగ్ 2,000 తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి. చాలా మళ్ళీ చెప్తున్నా, సింపుల్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. తప్పగా దీన్ని అయితే మాత్రం స్కిప్ అయితే చేయొద్దు. నాకున్నటువంటి ఎర్లీ 20s ఏజ్లో నేను కూడా అప్పుడు అంతకేం పట్టించుకోలేదు, కానీ ఇప్పుడైతే నేను చాలా టైమ్స్ అయితే నేను రిగ్రెట్ అయితే అవుతున్నా. లైక్ అప్పుడు చేసుంటే ఈ ఇయర్కు చాలా వెల్త్ జనరేట్ అయ్యి ఉండేది. ఆ ఉన్నటువంటి 5 years గ్యాప్ ఏదైతే ఉందో ఆ టైం అంతా వేస్ట్ అయి ఉండేది కాదని ఈ పాయింట్ ఆఫ్ టైంకి నేను రియలైజ్ అయినప్పటికీ కూడా ఏదైతే ఆ పోయినటువంటి 5 years ఉందో చాలా అది వాల్యుబుల్ పీరియడ్. నేను దాన్ని వెనక్కి తీసుకురాలేను, ఇంక ఫీల్ అవడం తప్పగా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు రాకూడదని నేను ఎర్లీగా మిమ్మల్ని గైడ్ చేస్తున్నా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎందుకు సేవ్ చేయాలి అనేది మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. ఖచ్చితంగా మీకు ఇది ఎంతో కొంత అయితే బూస్ట్ ఇస్తుంది, హెల్ప్ అవుతుంది. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్లో అన్నిట్లలో అయితే షేర్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు అయితే నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం మనము స్టాక్ మార్కెట్, అలానే మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి అన్ని బేసిక్ టెర్మినాలజీస్ అయితే చూద్దాము. ఆ తర్వాత ఫర్దర్ వీడియోస్లో అయితే 1 by 1 మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఇన్ డెప్త్ అయితే వెళ్దాము. Thanks for watching Pigeon Education. This is Ganesh signing off. Bye. See you soon in the next video.